హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు టాపిక్ వచ్చేసి అక్షయ తృతీయకు 20 డేస్‌లో గోల్డ్ ఎలా సేవింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. మిడిల్ క్లాస్ వాళ్ళకి మంచి గోల్డ్ ప్లానింగ్ ఐడియా అండి ఇది. చాలామంది ఇప్పుడు అక్షయ తృతీయకు గోల్డ్ లేకపోతే సిల్వర్ ఏదో ఒకటి కొనుక్కోవాలనుకుంటుంటారు కదా! ఇక 20 డేస్ మాత్రమే మనకు టైం ఉంది కాబట్టి ఈ 20 డేస్‌లో మీరు గోల్డ్ 1 గ్రామ్ వరకు మీరు గోల్డ్ కొనుక్కోవడానికి ట్రై చేయండి. నేను చెప్పిన సేవింగ్ ప్రకారం అయితే గన మీరు ఈజీగా 1 గ్రామ్ లోపు అంటే 1 గ్రామ్ అంటే కొనలేరు నేను చెప్పిన ప్రకారం అయితే. మీరు ఇంకా ఎక్కువ అమౌంట్ సేవింగ్ చేసుకుంటే గన ఎక్కువగా అయితే గోల్డ్ కొనుక్కోవచ్చు. ఈ లెక్క ప్రకారం అయితే మీరు ఒక 1 గ్రామ్ అయితే కొనుక్కోవచ్చండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మీరు ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూస్తుంటే గన సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేసేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. ఎప్పుడు కూడా మనము గోల్డ్ కొనుక్కోవాలంటే ముందు సేవింగ్స్ అయితే స్టార్ట్ చేయాలి కదా! మీకు సేవింగ్స్ ఇప్పుడు మీరు హౌస్ వైఫ్స్ అయినా హ్మ్. లేకపోతే కొంతమంది పిల్లలు కూడా అట్లా సెంటిమెంట్‌గా అంటే కొంచెం ఇంటర్, డిగ్రీ వాళ్ళు కూడా ఇలా సేవింగ్ చేసుకొని గోల్డ్ కొనుక్కోవాలని ఉంటుంది కదా! అలా ఎవరైనా కానీ మీకు వేరే ఆదాయం ఏదైనా ఉందేమో ఒకసారి చూసుకోవాలి. లేదు అనుకుంటే కన ఇప్పుడు కాలేజీ వాళ్ళైతే గన మీకు ఇచ్చిన పాకెట్ మనీలో నుంచి కొంచెం సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు. ఇక ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ అయితే గన మీరు ఇంట్లో ఖర్చులుంటాయి కదా! దాంట్లో నుంచి చిన్న చిన్నగా కొద్ది కొద్దిగా మీకు రూ. 50, రూ. 100 అయినా కూడా ఇప్పుడు నేను చెప్పేది కూడా సేవింగ్స్ అట్లే ఉంటుంది. రూ. 50, 100 నుంచే ఉంటుంది. కానీ దాంట్లో నుంచి మీరు సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఇలా నేను చెప్పిన ప్రకారం ఒక పేపర్ తీసుకొని లేకపోతే బుక్ తీసుకొని ఇలా అయితే రాసుకోండి. ఫస్ట్ 5 రోజులు అంటే ఒక 20 డేస్ లోపల ఫస్ట్ 5 డేస్ ఉంటాయి కదా! ఆ 5 డేస్‌లలో ఫస్ట్ డే వచ్చేసి రూ. 100 వేయండి. అలాగే సెకండ్ డే రూ. 120 వేయండి. థర్డ్ డే వచ్చేసి రూ. 150 వేయండి. అలాగే ఫోర్త్ డే వచ్చేసి రూ. 180, ఫిఫ్త్ డే వచ్చేసి 200 ఇలా ఈ 5 రోజులు అంటే 20 డేస్‌లో ఫస్ట్ 5 డేస్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. చిన్న అమౌంటే కానీ వేయడం స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి కొంచెం మంచిగానే వేస్తారు కానీ రెండో, మూడో రోజులకొచ్చాకల్లా అంతగా డబ్బులనేవి సేవింగ్స్ అయితే చేసుకోలేరు. ఇలా ఈ 5 డేస్‌కి మనకు రూ. 750 అయితే సేవింగ్ అయితే అవుతుంది. ఇలా ఒక బుక్‌లో నేను రాసిన విధంగా మీరు రాసుకొని ఫస్ట్ డే ఏస్తాను ఇక్కడ టిక్ చేసేసుకోండి. సెకండ్ డే ఏస్తాను టిక్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ 5 డేస్ అయిపోయినాయి కదా! నెక్స్ట్ ఒక 5 డేస్ అంటే 6, 7, 8, 9, 10 డే 6 వచ్చేసి రూ. 220 అయితే వేసేసుకోండి. డే 7 వచ్చేసి రూ. 250. అలాగే డే 8 వచ్చేసి రూ. 280. అలాగే డే 9 వచ్చేసి రూ. 300 ఏసుకోండి. ఇక డే 10 వచ్చేసి రూ. 350 ఏసుకోండి. ఈ 5 డేస్ 1400 అయితే అవుతుందండి. మీకు ఇదే లెక్క ప్రకారం మీరు సిల్వర్ కూడా సేవింగ్ అయితే చేసుకోవచ్చు. ఇలా సేవింగ్ చేసుకొని సిల్వర్ అయినా కొనుక్కోవచ్చు. గోల్డ్ కొనుక్కోవాలని నేనైతే ఈ ప్లానింగ్ అయితే చెప్తున్నాను అండి. కొంచెం అందుకే అమౌంట్ కూడా పెద్దగా ఎక్కువగా చేశాను. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ రోజులు లేదు కాబట్టి ఈ ప్లానింగ్ అయితే చెప్పానండి. ఇక డే 11 వచ్చేసి రూ. 400 వేయాలి. ఇంట్లో ఉన్న వాళ్ళకు రూ. 400 ఎలా వస్తుందండి ప్రతిరోజు అని మీరు అనుకుంటే కదా! ఇప్పుడు మీరు ముందు నుంచే మీకు ఒక ఐడియా ఉంటుంది కదా! గోల్డ్ సేవింగ్ చేసుకోవాలనేది. దాన్ని బట్టి మీరు సేవింగ్స్ అనేది మనీ అనేది దాచిపెట్టుకొని ఇలా అయితే వేసుకోవాలండి. ఇలా మనము మన దగ్గర ఉన్నప్పుడు పోయి గోల్డ్ కొనడం కంటే ఇలా సేవింగ్ చేసుకొని గోల్డ్ కొనడం వల్ల మనకు చాలా అంటే చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. ఇక డే 12 వచ్చేసి 450, అలాగే డే 13 వచ్చేసి 500, డే 14 వచ్చేసి 550, అలాగే డే 15 వచ్చేసి 600 ఇలా వేయడం వల్ల రూ. 2,500 అయితే సేవింగ్ చేసుకోవచ్చు. మీకు అమౌంట్ పెద్దదిగానే కనిపిస్తుందండి. కానీ నేనేం చెప్తున్నాను ఇది మీరు వేయగలము. మేము ఇది సేవింగ్ లాగా మాకు ఉపయోగపడుతుంది అనే వాళ్ళు మాత్రమే చేయండి. మీకు ఇబ్బందిగా అనిపిస్తే మాత్రం చేయలేము. ఎందుకంటే సేవింగ్స్ అనేది మనకు అంటే ఎక్కువ రోజులుంటే కొంచెం అమౌంట్ తగ్గుతుంది. తక్కువ రోజులు ఉన్నప్పుడు మనం ఇలా ప్లాన్ చేసుకోవాలండి కంపల్సరీ. మనకి కొంచెం కష్టమైనా కూడా ఇలా చేయడం వల్ల ఇష్టంగా ఉంటుంది. ఇక నెక్స్ట్ 16 డే 16 వచ్చేసి రూ. 700, డే 17 వచ్చేసి 800, డే 19 వచ్చేసి 900, డే 18 వచ్చేసి 900, డే 19 వచ్చేసి రూ. 1000, డే 20 వచ్చేసి 1200, రూ. 4,600 అయితే అవుతుంది ఈ 5 డేస్‌లలోంచి. నేను ఇలా ఇప్పుడు చెప్పాను కదా! ఇదే ప్రకారం చేసుకుంటే మీరు 1 గ్రామ్ అనేది ఈజీగా గోల్డ్ అనేది సేవింగ్ చేసుకోవచ్చండి. ఎప్పుడు కూడా గోల్డ్ అనేది డిజిటల్ గోల్డ్ అంటే మనం డైరెక్ట్ పోయి గోల్డ్ కాయిన్ కానీ, ఒక ఆర్నమెంట్ కానీ తీసుకోవడం మంచిది. అలాగే గోల్డ్ స్కీమ్స్‌లలో కూడా మీరు ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేయొచ్చు. ఇలా 20 డేస్ ప్రకారం పెట్టుకోవచ్చు. లేకపోతే 1 మంత్‌కి ఇలా లెక్కేసుకొని కూడా మీరు గోల్డ్ స్కీమ్స్‌లలో కూడా కట్టుకోవచ్చండి. ఇప్పుడు ఈ 20 డేస్‌కొచ్చేసి 9,000
250 రూపీస్ అయితే వస్తుంది. ఈ 50 రూపీస్‌కు అంటే 9250 రూపీస్ అయితే వస్తుంది కదా! 250 రూపీస్. దీనికి మీరు కొంచెం యాడ్ చేసుకొని గోల్డ్ కాయిన్ కొనుక్కోవచ్చు. లేకపోతే ఒక చిన్న కమ్మలు అలాంటివి కూడా తీసుకోవచ్చండి. చిన్న సైజు 1/2 గ్రామ్ అలా ఉంటుంది కదా! అలాగైనా మీరు చేసుకోవచ్చు. వచ్చిన అమౌంట్‌ని మీరు గోల్డ్ ఈజీగా కొనుక్కోవచ్చు. 1/2 గ్రామ్ అయితే ఈజీగా అయితే వచ్చేస్తుంది. మీరు ఇక్కడ సేవింగ్ చేసే మెథడ్‌ని బట్టి ఎక్కువగా మీరు కాయిన్స్ అలా ఎక్కువ గ్రామ్స్ ఏదో కొనుక్కోవడానికి ఉంటుంది. ఈ లెక్క ప్రకారం అయితే ఈజీగా కొనుక్కోవచ్చు. ఇంకా మనకు రేట్ తగ్గుతుంది కదా! అప్పటికల్లా. దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. ముఖ్యంగా గోల్డ్ కొనేటప్పుడు చాలామంది చేసే మిస్టేక్స్ ఏది అంటే నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను. మనం గోల్డ్ కొనేటప్పుడు మీకు వస్తువులు కావాలంటే వస్తువు మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. లేదు మీరు సేవింగ్స్ ప్రకారము ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటే గనక కాయిన్స్ బెస్ట్. కాయిన్స్ కంటే ఇంకా చెప్పాలంటే బిస్కెట్స్ ఉంటాయి చూడండి. వాటిని మనకు తక్కువలో కట్ చేసియ్యరు. అది మనకు సేవింగ్స్ చేసుకోవడానికి తక్కువలో కట్ చేయరు. అంటే 2 గ్రాములు, 5 గ్రాములు అట్లా అయితే కట్ చేసి ఇస్తారండి. 1/2 గ్రాము, 1 గ్రామ్ అంటే మనకు కట్ చేసి ఇవ్వరు కాబట్టి, మీరు 1 గ్రామ్ అలా సేవింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకైతే కాయిన్స్ బెస్ట్. దాంట్లో మళ్ళీ మనకు వేస్ట్ జీఎస్టీ అవన్నీ ఎక్కువైతాయి. బిస్కెట్స్‌లో అయితే అలా ఎక్కువగా అంటే మనకి ఎక్కువగా చార్జెస్ అయితే పడవు. ఏదైనా కానీ మనం ఫస్ట్ గోల్డ్ కొనుక్కోవడానికి హాల్‌మార్క్ అనేది కంపల్సరీ చూసుకోవాలండి. చిన్న కమ్మలు కూడా మేము రీసెంట్‌గా షాప్‌కెళ్తే చిన్న కమ్మలు మనం డైలీ వేర్ కమ్మలు 2 గ్రామ్స్‌లో ఉన్నాయి. అవి పెట్టుకుంటే మనకు ఊర్లలో చిన్న చిన్న షాపులలో చాలా మోసం చేస్తున్నారండి. పెద్ద షాప్‌లో తీసుకుంటే ఎక్కువ చార్జెస్ పెడతారని తీసుకోవట్లేదు. కానీ మనకు ప్యూరిటీ కూడా ఇంపార్టెంట్ కదా! మనకు ఆడ మిషన్‌లో పెట్టి వాళ్ళు చూసి మంచిగా ఉందా లేదా అని చూసి చెప్తారు. అన్నీ చిన్న షాపులలో మనకు మోసం చేస్తారని చెప్పలేదు. కొంతమంది చేస్తున్నారు. అది ప్యూరిటీ ఎట్లుందంటే మనకు 16 క్యారెట్ అట్లా వస్తుంది. మనం మళ్ళీ సరే మీరు చిన్న చిన్న కమ్మలు 16లో 18లో చేస్తారంటే మనకు అదే రేటే తీసుకోవాలి కదా! అలా తీసుకోరు. మళ్ళీ 22 క్యారెట్ రేట్ మాత్రమే తీసుకుంటారు. కాబట్టి మనము ఇక్కడ మోసపోతున్నాము. ఒకసారి చూసుకొని అన్నీ మనకు ఒకవేళ మీరు చిన్న షాప్‌లో తీసుకున్నా ఒకసారి పెద్ద షాప్‌కి వెళ్ళి మనకు అది ప్యూరిటీ అనేది చెక్ చేసుకోండి. అలా చూసుకొని మనం వాళ్ళని అడగడానికి కూడా ఉంటుంది. దీనివల్ల మనకు చాలా నష్టం కదా! మేము తీసుకున్న ఉంగరం, చిన్న కమ్మలు అవన్నీ కూడా అంటే ఎప్పుడో తీసుకున్నాంలేండి. కానీ అవన్నీ ప్యూరిటీ అనేది తక్కువగా ఉన్నాయి. 16 క్యారెట్స్ 17, 18 అసలు లేనే లేదు. 16, 17 క్యారెట్స్ మాత్రమే ఉంది. మళ్ళీ దాంట్లో కూడా వెనక సైడ్ ఉంటుంది కదా! ముర్ర అదేమో 15 క్యారెట్ ఉంది. ముందర కమ్మేమో 16 క్యారెట్ ఉంది. చూడండి మనకి ఎంత మనీ వేస్ట్ అవుతుందో. మళ్ళీ అప్పుడు 22 క్యారెట్ ఉన్న అమౌంట్ మాత్రం వాళ్ళు తీసుకుంటారు. మనకు కాబట్టి ఎప్పుడూ కూడా హాల్‌మార్క్ అనేది చూసుకోండి. హాల్‌మార్క్ చూసుకోండి. అలాగే మనకు మేకింగ్ చార్జెస్ తక్కువగా ఉన్న కాయిన్స్ గానీ, బిస్కెట్స్ గానీ కొనుక్కోవడానికి మంచిది. అలాగే ఇట్లా ఆఫర్స్ ఇప్పుడు అక్షయ తృతీయ, ధనత్రయోదశి ఫెస్టివల్స్ టైంలో మనం తీసుకోవడం వల్ల మనకు కొంచెం అమౌంట్ అనేది తగ్గుతుంది. అంతే మొత్తానికి ఎక్కువ తగ్గదు. కానీ నార్మల్ టైంకి ఇప్పటికి కొంచెం తగ్గుతుంది. అలాగే మీకు డిజిటల్ గోల్డ్ తీసుకోవాలనుకుంటే డిజిటల్ గోల్డ్ కూడా మంచి సేఫ్‌గా తీసుకోవచ్చండి. లేకపోతే కానీ ఈఎంఐ ఇప్పుడు స్కీమ్స్ కడుతుంటారు కదా! దాంట్లో తీసుకోవడం కొంచెం మంచిదే అంటే మంచిదే. మనకు ప్రతి నెల ఇంతింత అమౌంట్ కట్టి ఆహ్, తీసుకుంటాం. కానీ ఈఎంఐలు గోల్డ్ స్కీమ్స్ మనం కొంచెం అవాయిడ్ చేయడం అయితే మంచిది. ఎందుకంటే గోల్డ్ స్కీమ్స్ కట్టుకోవడం మంచిది. ప్రతి నెల ఈ మన దగ్గర ఉన్న అమౌంట్ ఇచ్చి మనం గోల్డ్ అయితే సేవింగ్ చేసుకోవాలి. అలా కాకుండా ఈఎంఐల ద్వారా కూడా గోల్డ్ స్కీమ్స్ కడుతూ ఉంటారు. దానివల్ల మనకు నష్టం అయితే అవుతుంది. దాన్ని కొంచెం అవాయిడ్ చేయడం మంచిది. మన దగ్గర ఉన్నప్పుడు మనం తీసుకోవడం బెస్ట్ కదా! సేవింగ్ చేసుకున్నది. నేనైతే ఈ అక్షయ తృతీయకైతే 1 గ్రామ్ గోల్డ్ తీసుకోవడానికైతే ట్రై చేస్తున్నాను. మీరు కూడా ఇలా ట్రై చేసి ఒక 1 గ్రామ్ అయినా గోల్డ్ కాయిన్ అనేది తీసుకోవడానికైతే ట్రై చేయండి. ఇక 20 డేస్ టైం ఉంది కాబట్టి ఇక సేవింగ్స్ అయితే మొదలు పెట్టేద్దాం మనము. ఇక నెక్స్ట్ వచ్చేసి సిల్వరు 20 డేస్‌లో ఎలా సేవ్ చేసుకోవచ్చు అనేది నెక్స్ట్ వీడియో అయితే వస్తుందండి. మీరు ఇది అక్షయ తృతీయకైనా ప్లాన్ చేసుకోండి. లేకపోతే ఒక 20 డేస్‌లో ఒక సిల్వర్ కాయిన్ ఎలా తీసుకోవాలి అనేది కూడా మీకు ఒక ఐడియా ప్రకారం ఉంటుందని ఇలా అయితే చేసి చూపిస్తున్నా అండి. మీరు వీడియో నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.